నేడు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం శత్రు దేశమైన పాకిస్తాన్ మెడలు వంచి కీలకమైన భూభాగాన్ని మనం నిలుపుకున్న రోజుది. అందుచేతనే దీనిని విజయ్ దివస్గా చెప్తారు. అసలు కార్గిల్ యుద్ధం ఎందుకు చోటు చేసుకుంది? ఆ యుద్ధంలో మన సైన్యం ఎటువంటి పరాక్రమం ప్రదర్శించింది? అంతిమంగా ఈ విజయం ఎలా సిద్ధించింది వంటి అంశాల మీదే నేటి మినీ ఫోకస్. నమస్తే. దేశంలో మనమంతా సుఖంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతున్నామంటే కనుక దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి మన సైనిక సోదరులు చేస్తున్నటువంటి కృషిని చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా భారతదేశానికి అటు ఇటు కూడా శత్రు దేశాలు పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించే మన సైనిక సోదరులు నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటారు. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో ఎలా జరిగింది, కార్గిల్ యుద్ధంలో మన సైన్యం పరాక్రమాలు ఏంటంటే అంశాలని అప్పటి యుద్ధంలో స్వయంగా పాల్పంచుకున్నటువంటి మేజర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. మేజర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఈ కార్గిల్ యుద్ధానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, కార్గిల్ యుద్ధానికి బేసిక్గా కారణాలు ఏంటంటారండి? ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయ్ దివస్ యొక్క శుభాకాంక్షలు. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు మనకి సమస్యలు అనేటువంటిది సృష్టిస్తూనే వస్తుంది. ఎప్పుడైతే దేశ విభజన అనేటువంటిది జరిగిందో ఆ రోజు నుంచి కూడా భారతదేశం మీద కక్ష పెంచుకున్నటువంటి పాకిస్తాన్, కాశ్మీర్ మీద కన్నివేసినటువంటి పాకిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్థావరంగా చేసుకుని మిలిటెంట్లకు శిక్షణ ఇస్తున్నటువంటి పాకిస్తాన్ ఎన్నో విధాలుగా భారతదేశానికి హాని చేస్తూనే వచ్చింది. అందులో భాగంగానే కార్గిల్ అంటే మనకి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లడాక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కార్గిల్ ప్రాంతం మీద కన్ను వేసినటువంటి పాకిస్తాన్ తన యొక్క కిరాయి తీవ్రవాదులను ఆ ప్రాంతానికి పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో శిక్షణ పొందుతున్నటువంటి తీవ్రవాదులు పాకిస్తాన్ సైన్యంతో కలిసి ఇక కార్గిల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను ఆక్యుపై చేయడం అనేటువంటి జరిగింది. దాంతో యుద్ధానికి తెర తీసినట్లయింది. కార్గిల్ ప్రాంతం అనేటువంటిది చాలా అతిశీతలమైనటువంటి ప్రాంతం. సుమారు -40 డిగ్రీల వరకు కూడా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు అనేటువంటివి పడిపోతూ ఉంటాయి. అలాంటి కీలక ప్రాంతంలో వాతావరణం చాలా దుర్భేద్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఎత్తైనటువంటి స్థావరాలను ఆక్రమించడం ద్వారా ఆ ప్రదేశంపై పట్టు సాధించాలని చెప్పేసి పాకిస్తాన్ కుయుక్తులు పన్నడం జరిగింది. 1999 మే 3వ తారీఖున కొంతమంది అక్కడ స్థానికులైనటువంటి గొర్రెలు కాసేటువంటి గొర్రెల కాపర్లు భారతీయ సైన్యానికి అక్కడ ఎత్తైనటువంటి స్థావరాల్లో పాకిస్తాన్ ఆర్మీని, అక్కడ తీవ్రవాదుల్ని వాళ్ళు చూసినట్లుగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం భారతీయ సైన్యానికి చెందినటువంటి గస్తీ దళం, పెట్రోలింగ్ టీం అంటాం, ఈ పెట్రోలింగ్ టీం ఏదైతే ఉందో లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా, యంగ్ ఆఫీసర్, very young officer at the age of 22 years and 23 years. లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా తనతో పాటు ఒక 5 సైనికులు తీసుకుని గస్తీ దళం అనేటువంటిది ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం బయలుదేరడం జరిగింది. యుద్ధం చేయాలనేటువంటి ఉద్దేశం భారతదేశానికి లేదు. కేవలం అక్కడ స్థావరాలు ఆక్యుపై చేశారా లేదా అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం అతి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి అధికారి స్థాయిలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో ఉన్నటువంటి సౌరభ్ కాలియా అక్కడికి వెళ్ళి గస్తీ దళంలో పెట్రోలింగ్లో భాగంగా ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకుని వెనక్కి రావడం అతని యొక్క విధి. ఆ విధంగా వెళ్ళినటువంటి గస్తీ దళాన్ని అక్కడ కిరాయి తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పట్టుకుని చిత్రహింసలు పెట్టి, అంటే దే లిటరలీ స్కిన్డ్ హిమ్, అంటే బతికొండగానే చర్మాన్ని ఒలిచివేశారు, కళ్ళు పీకేశారు, గోళ్ళు తీసేశారు. అంటే ఎన్ని రకాలుగా మనిషిని చిత్రహింసలు పెట్టగలరో అన్ని రకాలుగాను వాళ్ళని చిత్రహింసలు పెట్టి
అక్కడ మ్యూటిలేటెడ్ బాడీ ఏదైతే ఉందో, అంటే అతి తీవ్రంగా గాయపరిచినటువంటి ఆ యొక్క శవం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి పంపించడం జరిగింది. దాంతో పరిస్థితి ఏమిటి అనేటువంటిది భారతీయ సేనలకు అర్థమైపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి హైట్స్ ఏదైతే ఉన్నాయో ఆ హైట్స్ని ఆక్యుపై చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో యుద్ధాన్ని ప్రారంభించారు. అదే కార్గిల్ యుద్ధానికి దారితీసింది. భారతీయ సేన దీనికి పెట్టినటువంటి పేరు ఏది అంటే ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్ అని చెప్పడం జరిగింది. మే, జూన్, జూలై నెలలో నడిచినటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం చివరిగా జూలై 26వ తారీఖున అధికారికంగా ముగిసినట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఏ ప్రాంతాలనైతే ఆక్యుపై చేశారో ఆ ప్రాంతాలన్నీ కూడా భారతదేశము చాలా విజయవంతంగా స్వాధీనం చేసుకుంది, తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ విజయం సాధించినటువంటి దినానికి గుర్తుగా, అంటే మన యుద్ధం ముగిసింది అని ప్రకటించింది జూలై 26న, జూలై 27వ తారీఖున విజయ్ దివస్గా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కిరాయి మూకలను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ సైన్యంతో చేస్తున్నటువంటి ఆ సరిహద్దుల్లో చేస్తున్నటువంటి దురాఘాతాలకు కట్టడి వేస్తూ పాకిస్తాన్ సైన్యం మీద, పాకిస్తాన్ మీద సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో ఆ విజయానికి చిహ్నంగా మనం విజయ్ దివస్ను జరుపుకోవడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు, కార్గిల్ యుద్ధం గురించి కళ్ళ కట్టినట్లుగా మీరు వివరిస్తున్నారు. అయితే ఈ కార్గిల్ యుద్ధం ఎలా చోటు చేసుకుంది, ఆ ఎత్తైనటువంటి శీతలమైనటువంటి మంచు కొండల మధ్యనటువంటి జరిగినటువంటి యుద్ధం గురించి మీరు చక్కగా వర్ణిస్తున్నారు. అప్పటి పరిస్థితుల్ని సాధారణంగా మాకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారండి. కీలక ప్రాంతాలు, కార్గిల్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలను ఆక్రమించిన, దురాక్రమణ చేసినటువంటి పాకిస్తాన్ నుంచి ఆ యొక్క స్థావరాలను వెనక్కి స్వాధీనం చేసుకోవడం కోసం భారతీయ సేన ఒక యుద్ధాన్ని ప్రారంభించింది ఆఫ్ విజయ్ పేరుతో. ఇందులోకి భారతీయ వాయుసేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా తన యొక్క విమానాలను పంపింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే వాతావరణ పరంగా చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని, హైట్ని గనక మనం స్వాధీనం చేసుకోవాలి అంటే దీన్ని ఏమంటారంటే మౌంటైనస్ వార్ఫేర్ అంటారు. మౌంటైన్ వార్ఫేర్. మైదానాల్లో చేసేటువంటి యుద్ధం ఒక రకంగా ఉంటుంది, సముద్రాలపై చేసేటువంటి యుద్ధం ఒక రకంగా ఉంటుంది, గాల్లో ఎయిర్ ఫోర్స్ ద్వారా చేసేటువంటి యుద్ధం ఒక రకంగా ఉంటుంది, నేల మీదే ఈ మైదానాలతో పాటు అడవుల్లో చేసేటువంటిది జంగిల్ వార్ఫేర్ అంటారు. జంగిల్ వార్ఫేర్ ఒక రకంగా ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో చేసేటువంటి వార్ఫేర్, అంటే పర్వత ప్రాంతాల్లో చేసేటువంటి యుద్ధ తంత్రం వేరేగా ఉంటుంది. అలాగే మంచు ప్రాంతాల్లో, హై ఆల్టిట్యూడ్లో చేసేటువంటి యుద్ధం మరొక రీతిగా ఉంటుంది. ఇక్కడ కార్గిల్లో ఉన్నటువంటి యుద్ధ రీతి కనుక మనం చూసినట్లయితే ఇటు మౌంటైన్ వార్ఫేర్ ఏదైతే ఉందో ఆ మౌంటైన్ వార్ఫేర్, పర్వతాల్లో జరిగేటువంటి యుద్ధము. ఎట్ ది సేమ్ టైం హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్, అంటే అతి శీతలమైనటువంటి ఎత్తైనటువంటి ప్రాంతాల్లో జరిగేటువంటి యుద్ధ తంత్రం. ఈ రెండు కూడా మేళవించినటువంటి పరిస్థితులు మనకు కార్గిల్ వాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మైదానాల్లో మనం ఏదైనా ఒక స్థావరాన్ని, శత్రు స్థావరాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే మనకి 100% ఎఫర్ట్స్ అవసరమైతే హై ఆల్టిట్యూడ్ ఏరియాలోనూ, మౌంటైనస్ ఏరియాలోనూ యుద్ధం చేసి అలాంటి ఎత్తైనటువంటి ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటే కనీసం 500 నుంచి 1000 రెట్లు శక్తి కావాలి. అంటే ఇక్కడ కేవలం 1 గంటలో జరిగేటువంటి పని ఇక్కడ 5 నుంచి 10 గంటల్లో జరుగుతుంది. ఇక్కడ ఒకరితో అయ్యేటువంటి పని ఇక్కడ 5గురితో అవుతుంది. అంటే ఆ శక్తి సామర్థ్యాలకు సమానం అవుతుంది. 5 నుంచి 10 మంది శక్తి సామర్థ్యాలు అవసరం అవుతాయి. అంటే ఎన్నో రెట్లు శక్తి అనేటువంటిది ఇక్కడ అవసరం. హైలీ టిడియస్ వార్, వెరీ హ్యాక్టిక్గా ఉంటుంది.
కారణం ఏమిటి అంటే యుద్ధానికి బ్యాక్బోన్ ఏది అంటే లాజిస్టిక్స్. యుద్ధానికి బ్యాక్బోన్ ఏది అంటే లాజిస్టిక్స్. మీకు ఈ రీఎన్ఫోర్స్మెంట్ కానీ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ వెపన్స్, రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ అమ్యునిషన్, రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ట్రూప్స్, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ అండ్ రిప్లేస్మెంట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు చాలా వేగంగా జరుగుతూ ఉండాలి. యుద్ధంలో సప్లై చైన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇది ఎచిలాన్స్ టైమ్లీ, ఏ ఎచిలాన్, బి ఎచిలాన్ ఇవన్నీ కూడా టైమ్లీ లోపలికి రావడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ యుద్ధంలో. అయితే రహదారులు అనేటువంటివి చాలా కీలకం. ఇక్కడ కార్గిల్ వార్లో మనం చూసింది ఏంటి అంటే అక్కడ నేషనల్ హైవే 1D ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారింది. ఆల్రెడీ హైట్స్లో ఉన్నటువంటి ఆ యొక్క పాకిస్తాన్ వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. అంటే అది సరిగ్గా శీతల సమయం, మే, జూన్, జూలై అక్కడ శీతల సమయం, వింటర్ సీజను. దానికి ముందుగానే వాళ్ళు వేసవిలోనే వాళ్ళ యొక్క ప్రయత్నాలు కొనసాగించేశారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా చేసినటువంటి దురాక్రమణ కాదు. పాకిస్తాన్ కేవలం యాదృచ్ఛికంగా చేసినటువంటి దురాక్రమణ కాదు. వాళ్ళు ముందస్తుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని ఆఖరికి విమానాలను కూల్చేసేటువంటి శత్రుఘ్నులు, ఆర్టిలరీ గన్స్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ముందుగా సమకూర్చుకుని అక్కడ దురాక్రమణ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విషయాన్ని అంచనా వేయడానికి భారతదేశానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే ఇనీషియల్గా ఇది కేవలం యాదృచ్ఛికంగా చేసినటువంటి ఏదో చిన్న సైజు దురాక్రమణ అనుకున్నారు తప్ప ఇంత ప్రీ ఆక్యుపైడ్గా, ప్రీ ప్లాన్డ్గా పాకిస్తాన్ ఆర్మీ ఈ పని చేసింది అనేటువంటి ఉద్దేశం భారతదేశానికి లేదు. ఒక పక్కన అక్కడ నేషనల్ హైవే 1D అంటే ఈ కీలకమైనటువంటి సప్లైస్ చేస్తున్నటువంటి 1D మీద పాకిస్తాన్ గురి పెట్టింది. నిరంతరం అక్కడ బాంబ్ షెల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ బాంబ్ షెల్లింగ్ నుంచి తప్పించుకుంటూ ఇక్కడ యుద్ధానికి అవసరమైనటువంటి సన్నద్ధం చేయడం అనేటువంటిది భారతదేశానికి చాలా కీలకమైనటువంటి అంశము. మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదది. సో అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు బటాలిక్ సెక్టారు, ద్రాస్ సెక్టారు, టైగర్ హిల్స్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆక్యుపై చేయవలసినటువంటి అవసరం ఉంది. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది రంగంలో దిగడం జరిగింది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగిన తర్వాత ఒక MiG-21 విమానము, అలాగే MiG-29 విమానము కూలిపోవడం, భారతదేశానికి చెందినటువంటి వాయుసేన అధికారి ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత పాకిస్తాన్ సైన్యాలకు ప్రాణాలతో దొరికిపోవడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. తర్వాత అంతర్జాతీయ ఒత్తిడికి లొంగి ఆయన్ని మళ్ళీ తిరిగి ప్రాణాలతో వెనక్కి అప్పగించడం జరిగింది. కానీ ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి, స్క్వాడ్రన్ లీడర్ హోదా ఉన్నటువంటి అధికారి ఎప్పుడైతే శత్రు స్థావరంలో ఆయన దిగాడో ఆయన తన గన్తో తాను షూట్ చేసుకుని చనిపోవడం జరిగింది. కానీ నచికేత ప్రాణాలతో పట్టుకోగలడంతో కొంతవరకు ఒత్తిడి అనేటువంటిది క్రియేట్ అయింది. అలాగే భారతీయ వాయుసేనకు చెందినటువంటి MI-17 విమానం హెలికాప్టర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు కూల్చివేయడం అనేటువంటి జరిగింది. ఈ సంఘటనలు చూస్తే కనుక పాకిస్తాన్దే పై చెయ్యా అని అనిపించింది. కానీ భారతదేశం పై చెయ్యి సాధించింది. అంత ఈజీగా లభించలేదు. బటాలిక్ సెక్టార్, మొదట్లో బటాలిక్ సెక్టార్లో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి హైట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ద్రాస్ సెక్టార్లో ఉన్నటువంటి తోలోలింగ్ ప్రాంతము, హైట్స్, ఇవన్నీ కూడా వీటిని రీసెక్యూర్ చేయడం జరిగింది. వాటిని రీఆక్యుపై చేయడం జరిగింది. మన భారత్ స్వాధీనం చేసుకున్నారు, ఆక్యుపై చేశారు. టైగర్ హిల్స్ ఏదైతే ఉందో ఆ టైగర్ హిల్స్ యొక్క కీలకమైనటువంటి పాయింట్లు స్వాధీనం చేసుకోవడంలో కూడా భారతీయ సేన అపరిమితమైనటువంటి పరాక్రమాలను ప్రదర్శించింది. ఫైనల్గా ఒక విషయం శ్రీనివాస్ గారు, ఈ కార్గిల్ విజయం అనేటువంటిది ఎలా సిద్ధించింది? ఈ విజయానికి దోహదపడినటువంటి అమరవీరులు ఎవరు, లేనట్లయితే గొప్ప వ్యక్తులని మీరు ఎవరిని చెప్పదలుచుకున్నారు?
ఫైనల్గా ఈ విజయాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారండి? ఈ ఎంటైర్ కార్గిల్ యుద్ధం ఏదైతే ఉందో ఆ కార్గిల్ యుద్ధంలో భారతీయ సైన్యానికి చెందినటువంటి, ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి సైనికులు, అధికారులు, వాయుసేనకు చెందినటువంటి అధికారులు మరియు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అపరిమితమైనటువంటి శౌర్య పరాక్రమాలను చూపించడం జరిగింది. వాళ్ళ యొక్క ధీరోదాత్తమైనటువంటి త్యాగాలకు ఫలమే ఈరోజు మళ్ళీ మనం కార్గిల్ని వెనక్కి పొందగలిగాము. ఒక గట్టి వార్నింగ్ అనేటువంటిది మనం పాకిస్తాన్కి పంపించగలిగాం. ఎప్పుడైనా సరే మన దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగినా, 1 ఇంచు భూమిని కోల్పోయినా సరే శత్రువుల మీద మనం తెగబడాలి, ఆ ప్రాంతాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. కార్గిల్ యుద్ధంలో మే 5, 1999 ప్రారంభమైనటువంటి ఈ యొక్క అధికారుల యొక్క సాక్రిఫైస్, అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, జవాన్లు, సైనికుల యొక్క సాక్రిఫైస్ ఏదైతే ఉందో అది యుద్ధం విజయం సాధించిందని ప్రకటించేంత వరకు కూడా, అంటే జూలై 26, 1999 వరకు కూడా ఈ పరంపర అనేటువంటిది కొనసాగుతూనే వచ్చింది. అనేక మంది సైనికులు, అధికారులు, సిబ్బంది వీళ్ళందరూ కూడా వాళ్ళు చూపినటువంటి శౌర్య పరాక్రమాలు ప్రతీకే ఈ యొక్క విజయ్ దివస్. మనకి ఆ విజయ్ దివస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వీళ్ళు ఇందులో ఎవరెవరు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు అంటే చాలా మంది సైనికులు మరియు అధికారులు. ముఖ్యంగా మనం చూసుకుంటే లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా ఎవరైతే ఉన్నారో అతను పాపం సైనికుల చేతిలో అక్కడ ఆ యొక్క శత్రు సైనికులకి చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. హీ హాజ్ సాక్రిఫైడ్ హిజ్ ప్రీషియస్ లైఫ్ టు ది కంట్రీ. అలాగే గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి పరమవీర చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా, మనోజ్ కుమార్ పాండే, నెక్స్ట్ మనకి రైఫిల్మెన్ సంజయ్ కుమార్, వీళ్ళందరికీ కూడా పరమవీర చక్ర ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పరమవీర చక్ర అంటే మనకి ఈవెన్ కెప్టెన్ విక్రమ్ బాత్రాకి పరమవీర చక్ర ఇవ్వడం జరిగింది. సౌరభ్ కాలియాకి మహావీర చక్ర ఇవ్వడం జరిగింది. పరమవీర చక్ర అంటే యుద్ధంలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం. అలాగే మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మేజర్ పద్మపాణి ఆచార్య, హైదరాబాద్కు చెందినటువంటి మేజర్ పద్మపాణి ఆచార్యకు ఇక్కడ మహావీర చక్ర అవార్డు ఇవ్వడం జరిగిందండి. అనేక మంది సైనికులు, అనేక మంది అధికారులు తమ యొక్క విలువైనటువంటి ప్రాణాలను పణంగా పెట్టి ఆ కోల్పోయినటువంటి దురాక్రమణ చెందినటువంటి భూభాగాలను తిరిగి సాధించడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఇది యువతకి ఇచ్చేటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక నినాదం అనొచ్చు, లేదా ఒక రైట్ సెట్టింగ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అని కూడా మనం చెప్పచ్చు. యువతకు మనం ఇచ్చేటువంటి ఒక సందేశం మనం. సో ఆ విధంగా కనుక చూస్తే ఆల్వేస్ చెట్వుడ్ క్రీటో అని చెప్పేసి జనరల్ చెట్వుడ్ ఏం చెప్తాడు అంటే, ద సేఫ్టీ అండ్ ఆనర్ ఆఫ్ ది కంట్రీ ఆల్వేస్ కమ్స్ ఫస్ట్. మన దేశం యొక్క గౌరవం మరియు భద్రత అనేటువంటిది ఎప్పటికీ కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కింద వస్తుంది. ద సెకండ్ క్రీడో ఏంటి అంటే, ద సేఫ్టీ అండ్ ఆనర్ ఆఫ్ ది మెన్ యు కమాండ్ కమ్స్ నెక్స్ట్. అంటే మనం కమాండ్ చేస్తున్నటువంటి మన యొక్క ఒక్క కమాండ్ మీద ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా కోదమ సింహాల్లా దూకేటువంటి ఆ సైనికుల యొక్క భద్రత మరియు గౌరవం అనేటువంటిది నెక్స్ట్ వస్తుంది. ఫస్ట్ ఆనర్ ఆఫ్ ది కంట్రీ, సెకండ్ ఇస్ ద మెన్ యు కమాండ్, అండ్ థర్డ్ యువర్ ఓన్ సేఫ్టీ అండ్ ఆనర్. నీ యొక్క స్వలాభం ఏదైతే ఉందో, నీ యొక్క స్వంత ఆనర్ అండ్ సేఫ్టీ ఏదైతే ఉందో అది లాస్ట్లో వస్తుంది అని చెప్పడం జరిగింది చెట్వుడ్ క్రీడో. యువత దీన్ని ఎప్పుడూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి.
ఎందుకంటే ఈరోజు మనం హ్యాపీగా ఉన్నాము, ఇక్కడ మనం ఇంత భయం లేకుండా ఉన్నాము అంటే అక్కడ దేశ సరిహద్దుల్లో మీరు ఇంత బాగా నిద్రపోతున్నారు అంటే అక్కడ నిద్ర లేకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది సైనికులు ఈ దేశానికి భద్రతనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించి మరి మనం ఏం చేస్తున్నాం ఈ దేశానికి, వాట్ వీఆర్ డూయింగ్, ఇంత త్యాగాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుతున్నటువంటి ఈ దేశంలో మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుని ప్లీజ్ సర్వ్ టు ది కంట్రీ. అంటే ఒక్క సైనికులు మాత్రమే ఈ దేశానికి సేవ చేస్తున్నారని నేను అనుకోను. వాళ్ళది సుప్రీం సాక్రిఫైస్, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దేశానికి సేవ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక వీర సైనికుడే. అతను టీచర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, లాయర్ కావచ్చు, లేకపోతే న్యాయ కోవిదుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ ఉద్యోగం ఏదైనా కావచ్చు, ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, సమాజంలో అతని యొక్క బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఒక వీర సైనికుడితో సమానము. కాబట్టి యువత ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని దేశ సేవకి తమ జీవితాన్ని అంకితం చేసి ఈ దేశం ముందుకు వెళ్ళిపోయేలా అభివృద్ధికి కృషి చేయాలి. మొత్తం మీద కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధం ఎలా చోటు చేసుకుంది, దారితీసిన పరిస్థితులు ఏంటి, మన సైనికాధికారులు సైన్యము ఎంత సమన్వయంతో ఎంత పరాక్రమంతో ఈ విజయాన్ని సాధించి పెట్టారు, వారందరికీ కూడా మనం జోహార్లు అర్పించాలి. సైన్యం బలంగా ఉండి పటిష్టంగా ఉన్నటువంటి దేశంగా భారతదేశం యొక్క కీర్తి పతాకం రెపరెపరాలని మనం కోరుకుందాము. అలాగే అమరులైనటువంటి సైనిక వీరులకు నివాళులు అర్పిద్దాము. ఇప్పటికీ కూడా సైన్యంలో పనిచేస్తూ గతంలో పనిచేసినటువంటి సైనిక వీరులకి సెల్యూట్ చేద్దాము. చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. నమస్కారం అండి.